తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 అంశాల మీద ఆయన సంతకాలు చేశాడు. ఒకటి, మహిళా భద్రత. రెండవది, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. తర్వాత ఏదైతే ఈ డ్రగ్స్ ఉందో వాటన్నిటిని కూడా నిర్మూలించడం. చాలా గొప్ప నిర్ణయాలు. తర్వాత నిన్న ఎంకే స్టాలిన్ గారిని కలవడం, అదొక అద్భుతమైన స్టెప్. తర్వాత మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాలు, వీటికి 500 మీటర్లు అంటే అర్ధ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏవైతే వైన్ షాపులు ఉన్నాయో, అప్రాక్సిమేట్గా 717 వైన్ షాపులు ఉన్నాయంట. ఆ 717 వైన్ షాపులని 14 రోజుల్లోగా తీసివేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఈ 3 ఏవైతే చెప్పాడో, బస్టాండ్లు, స్కూల్స్, ప్రార్థనా మందిరాలు, పబ్లిక్ ఎక్కువగా గుమిగూడే తిరిగే ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఈ 3 ప్రదేశాలకు అర్ధ కిలోమీటర్ సరౌండింగ్స్లో ఏవైనా సరే వైన్ షాపులు ఉంటే ఉన్నటువంటి 717 వైన్ షాపులని 14 రోజుల్లోగా రిమూవ్ చేయాలి, తీసివేయాలని చెప్పేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలా గొప్ప విషయం. ప్రజల మేలు కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ప్రజల బాగోగుల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఎలా ఉంటారంటే ఇదిగో ఇలా ఉంటాడు. చాలా గొప్ప విషయం. అయితే ఈ ఏదైతే 717 లిక్కర్ షాపులు ఉన్నాయో ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఈ వైన్ షాపులన్నీ కూడా నడుస్తున్నాయి. అయినా కానీ ఇటువంటి బిగ్ స్టెప్ తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం చేపట్టిన తర్వాత ఏవైతే ఈ బెల్ట్ షాపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా 100% రిమూవ్ చేశాడు. వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించడం, రేట్లు పెంచడం. ఎందుకంటే జనాలు తగ్గిస్తారనేసి, ఎక్కువ తాగడం వల్ల మీకు అందరికీ తెలిసిందే. కానీ అదే లేకపోతే బతకలేని కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు కూడా వేశారు. మంచి బ్రాండ్ దొరకలేదు, క్వాలిటీ లేదు, ఏదో ఇంకా రచ్చ. మందు మీద ఉన్నటువంటి ధ్యాస చదువు మీద పెట్టలేకపోయారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చదువు మీద వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. అవి ఏవి కూడా ప్రజలకి గుర్తురాలి. వైన్ షాపులను ఏవైతే తగ్గించాడో అవి మాత్రం జనాల మైండ్లో బాగెక్కింది. ఎనీహౌ, విజయ్ గారు తీసుకుంటే ఈ నిర్ణయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గల్లీ గల్లీకి ఒక్కొక్క బెల్ట్ షాప్ ఓపెన్ చేశాడు. ఎక్కడ చూసినా వైన్ షాప్లే, ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే. తాగుతున్నారు, తూగుతున్నారు, రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తున్నారు. ఆయన ప్రజల మేలు కోసం చేసే పనే అది.